కానీ అసలు హీరో అవుదామని కాదుగా, అసలు సీసీఎల్లో ఆడడానికని హీరో అయ్యావని విన్నాను. అలా అనొద్దన్న, ఇప్పుడు సీసీఎల్లో లాపేస్తారు రెండు ఇలాంటి క్వశ్చన్లే మాకు. అంటే సెలబ్రిటీ క్రికెట్ మ్యాచెస్ ఆడాలని నాకు ఇష్టం. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు కెప్టెన్స్గా ఉన్నప్పుడు మ్యాచెస్ జరిగేటప్పుడు టీవీలు చూసేటప్పుడు మాకు ఇష్టం, అది ఆడాలి, అందులోకి వెళ్ళాలి. నాకు క్రికెట్ అంటే ఇష్టం, ఆడాలని ఉండేది. మేము వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ చేసుకునే టైంలో సీసీఎల్ అని లాస్ట్ 3 years బ్యాక్ స్టార్ట్ అయింది. 4 years అయింది. నాకు అప్పుడు నేను రెడీ అంటే వెయిటింగ్ ఫర్ నేను ఆడాలనే ఒక ఆశ నాకు. జీనియస్ రిలీజ్ అవ్వగానే ఇంకా సీసీఎల్ ఆడేచ్చలే అనుకున్నా. కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి దానికి. 3 movies చేస్తే కానీ యాజ్ ఏ హీరోగా చేస్తే ఒక కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అంతేగాని సీసీఎల్ కోసమే నేను యాక్టర్ అవ్వాలని రాలేదన్న. నాకు ఇష్టం, నాకు ఏదో నేను చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలని ఒక ఇది అంతే. సో హీరోగా కంటిన్యూ అవుదామనే వద్దంటామన్నయ్య? చెప్పన్నయ్య చేయమంటా వద్దు. అన్నయ్య చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో, ఏంటి సీసీఎల్ ఆడడానికే అన్నయ్య ఒకటి. అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎవరికైనా ఏంట్రా డ్రీమ్స్ అంటే యాక్టర్ అవ్వాలి, మంచి యాక్టర్ అవ్వాలి, నన్ను నమ్ముకున్న అందరినీ బాగా చూసుకోవాలని ఒకటి. క్రికెటర్ సీసీఎల్ ఆడాలని. సీసీఎల్ ఆడటం అనేది డ్రీమ్గా పెట్టుకుంటారు, లేదు నేను పెట్టుకున్నా. ఓకే, నిజంగా నాకు 2 ఒకసారి అలా కలిసి రావడం, నాకు 2 హిట్లు రావడం, నేను ఇదే ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టీసెస్ స్టార్ట్ అవుతున్నాయి సీసీఎల్ ప్రాక్టీస్లో. నాకన్నా మా టీం చాలా హ్యాపీగా ఉంది నేను వస్తున్నానని. నేను వస్తున్నానని టీంలోకి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అంతకన్నా అంత ఇన్విటేషన్ నాకు ఇస్తున్నారు, నాకు అంతకన్నా ఏం కావాలి. అసలు ఇది జత కలిసి అన్నది ఎప్పుడు మన రాజుగారి గది తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అయిందా, లేదా అంత లేదన్న ఆల్టర్నేట్గా జరుగుతుంది. అది పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయే టైంకి ఇది అయిపోతుంది సినిమా కూడా. అంటే వెయిట్ చేసాం, అంటే రాజుగారి గది ఏది ముందు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటే అప్పుడు ఇంకా అది అవ్వాల. లాస్ట్లో ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఉన్నాయి. అది అయిన తర్వాత ఇది చేయాలని ప్లానింగ్ అలా జరిగింది. డెస్టినీ